రైట్ ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. డుమ్రిగూడ మండలం పెదపాడులో అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఇక ఆ తర్వాత గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సుమారు 2 రోజుల పాటు అడవి తల్లి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. వ్యాన్లో కూడా వెళ్ళడం చూసాం. ఇక్కడ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. ఇక్కడ నుంచి మరి కాసేపు పవన్ కళ్యాణ్ ఆ శంకుస్థాపన చేసేందుకు పెదపాడు గిరిజన గ్రామ విలేజ్లో శంకుస్థాపన చేసేందుకు అయితే వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ఆయన చూసేందుకు కూడా గిరిజనులు అయితే ఆయనకి సమస్యలు చెప్పుకునేందుకు గిరిజనులు అయితే చాలామంది రావడం జరిగింది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చాలామంది గిరిజనులు పవన్కి సమస్యలు చెప్పుకుందామని చాలామంది రావడం జరిగింది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదే ఉదాహరణ. గిరిజన సమస్యలు కొన్ని సంవత్సరాల క్రితం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ డోలి మోతల బాధ తీర్చాలని ఆయన అది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఇచ్చిన మాట ఇదే ప్రాంతంలో ఇదే గిరిజనులకి మాట ఇచ్చారు ఆయన. ఎందుకంటే ఆ డోలి మోతల కారణంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. వాళ్ళందరూ కూడా రక్షించాలి అని వాళ్ళందరూ కోరిన మీదట ఆయన చేశారు. ఇదే ఉదాహరణ మనకి. దీంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్ళటం, ఒక గిరిజన సమస్యలే కాకుండా ఆయన జిల్లాల సమస్యలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఆయనకి వివరించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వచ్చి పవన్కి ఆ సమస్యలు చెప్పుకునే పరిస్థితి కనిపించింది. మనం చూడవచ్చు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన అనంతరం కూడా ఆయన డోలి మోతలో పరిష్కారానికి అడవి తల్లి బాట సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. అదిగో పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. రోడ్డు శంకుస్థాపన చేసేందుకు వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ వాహనం ద్వారా చాలా దూరం వెళ్ళాలి. ఈయన వెళ్ళేందుకు కూడా రహదారిని లేని పక్షంలో కొంత రహదారిని ఏర్పాటు చేసి ఆయన పంపిస్తున్నారు. మొత్తం ఇక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. ఆయన పోలీసు అధికారిని అడిగి తెలుసుకుంటున్నారు. పోలీసు అధికారులు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ బొకేలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఇప్పుడు మొత్తం అందరితో పరిచయం చేసుకున్నారు. ఎందుకంటే మొత్తం ఎస్పీలు అయితేనే, డిఎస్పీలు అయితేనే, ఏఎస్పీలు అయితే భారీగా తరలిచ్చారు పవన్ ప్రోగ్రాం జరిపేందుకు. ఆయన పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు, ఇతర విషయాల్లో చాలా కేర్ తీసుకున్నారు పోలీసులు. మొత్తం కూడా కంట్రోల్ చేశారు. ఎవరు కూడా ఇక్కడికి ఎవరు రాకుండా ఆయనకు ఉన్న సెక్యూరిటీ నేపథ్యంలో చాలా భద్రతగా ఆయన ఇక్కడ నుంచి పంపించాలని పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వాళ్ళతో పోలీసులతో చర్చిస్తున్నారు. చాలామంది అభిమానులు అయితే కేరింతలు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన బయలుదేరుతున్నారు, కారు ఎక్కుతున్నారు. మనం చూడవచ్చు ఆయన కారు ఎక్కుతున్నారు. రాస్తా మొత్తం రోడ్డు శంకుస్థాపన కోసం ఏదైతే పెదపాడు విలేజ్లో ఉన్నామో మనం కాస్త లోపలికి 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఆయన శంకుస్థాపన చేయాలి. ఆ వాహనం ఆ బ్లాక్ వాహనంలో ఆయన వెళ్తున్నారు. ఆయన కిందకి వెళ్తున్నారు. ఎవరిని కూడా పంపించట్లేదు. ఎందుకంటే అక్కడంతా కూడా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఎవరిని కూడా పంపించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ ఆ వాహనం ద్వారా పెదపాడు కింద లోపలికి వెళ్తున్నారు. అక్కడంతా కూడా ఒక నీటితో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. ఎవరు కూడా నడిచి వచ్చే పరిస్థితి ఉండదు. ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇది గుర్తించి గతంలో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పిన సమస్యను బట్టి వాళ్ళందరూ కూడా ఆ సమస్య తీర్చేందుకు పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. రోడ్డు శంకుస్థాపన చేసేందుకు అయితే పవన్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూడవచ్చు. మొత్తం కూడా భారీగా చేరుకున్నారు. ఆయనకి అభివాదం తెలియేందుకు, ఆయనతో సమస్యలు చెప్పుకునేందుకు. చాలామంది ఇవాళ వింతపత్రాలు చాలా వాళ్ళ సమస్యలు చాలా ప్రాంతాలను గాజువాక అవ్వచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడో ఇచ్చిన హామీని ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకుని గుర్తుపెట్టుకుని గిరిజనుల కోసం గుర్తుపెట్టుకుని ఓట్ల కోసమే చాలామంది నాయకులు పనిచేస్తారు. అటువంటిది పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఇచ్చిన మాట గిరిజనుల కోసం మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు వచ్చి ఈ విధంగా శంకుస్థాపనలో పాల్గొనడం పట్ల గిరిజనులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాబట్టే మాకు ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు. రోడ్డు ప్రాంతం మొత్తం కూడా ఆ పైన మొత్తం కూడా నడిచి వస్తున్నారు చాలామంది గిరిజనులు. కనీసం వాహనం
వచ్చే దారి కూడా లేదు, వాళ్ళందరూ కూడా నడిచి వచ్చే పరిస్థితి, ఇప్పటివరకు కూడా అదే పరిస్థితి. అందువల్ల చాలా ప్రాంతాల్లో ఇదే విధమైన పరిస్థితి ఉంది. దాన్ని మొత్తం పరిష్కరించేందుకే ఈ రోడ్లకి మోక్షం కల్పించేందుకు ఈ డోలి మోతల నుంచి ఈ ప్రజలను గిరిజనుల్ని కాపాడేందుకు ఆయన అయితే కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ విధంగా రోడ్డు శంకుస్థాపనకి వచ్చారు. ఒక్కసారి చూడొచ్చు, మనం చాలా దూరం వెళ్ళటం జరిగింది, కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళటం జరిగింది. వాహనాలు మనం జూమ్ చేసి చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు ఆ బ్లాక్ వాహనం అంత దూరం ఆయన లోపలికంట గిరిజన ప్రాంతానికి వెళ్ళి అక్కడ రోడ్ని శంకుస్థాపన చేస్తున్నారు. ఆయన కోసం గిరిజనులు కూడా అక్కడ చూడొచ్చు, ఆయన కోసం చాలామంది గిరిజనులు స్వాగతం పలికేందుకు ఉన్నారు. లోపలికి ఎవరిని కూడా పంపించే సెక్యూరిటీ నేపథ్యంలో ఎవరిని కూడా పంపించే పరిస్థితి కనిపించట్లేదు. ఆ బ్లాక్ వాహనంలో ఆయన వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఆ సెక్యూరిటీ పరంగా కొన్ని వాహనాలు మాత్రమే లోపలికి పంపించడం జరిగింది. మనం కనుచూపు మేరలో ఈ వాహనాలు కనబడుతున్నాయి. మొత్తం ఈ వాహనాల ద్వారా వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి శంకుస్థాపన చేస్తారు. ఇది కనుక శంకుస్థాపన చేసి ఈ రోడ్డు గిరిజనులకి అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరగబోతుంది. ఎన్నో ప్రాణాలు కాపాడినట్టు అవుతారు. ఎందుకంటే వీళ్ళకి సరైన వైద్యం లేక, రోడ్డు మార్గాన వచ్చే లేక, అర్ధరాత్రి అపరాత్రి చాలామంది చనిపోవటం, జ్వరానికి కూడా విష జ్వరాలు రావటం, ఆహారం లోపం వల్ల అనేక వ్యాధులు రావటం, కిడ్నీ వ్యాధులు రావటం, సరైన నీళ్ళు లేక, మంచినీళ్ళు సరైన నీళ్ళు లేక ఇబ్బంది పడటం, ఈ సమస్యలు ఎదుర్కొంటూ మొత్తం పవన్కి వివరించి జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క సమస్యని పవన్ కళ్యాణ్ ఇలా తీరుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే మనం పవన్ కళ్యాణ్ ఈ రోడ్లకి శంకుస్థాపన చేసేందుకైతే ముందుకు వచ్చారు. ఇవాళ అడవి తల్లి బాట, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ సాహసోపతమైన నిర్ణయం తీసుకున్నారు. సహజంగా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం సీఎంలు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, ఎవరో వీఐపీని ఇంత దూరం రానిచ్చే పరిస్థితి లేదు. కానీ పోలీసులు అబ్జెక్ట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు. తానే స్వయంగా శంకుస్థాపన చేసి రోడ్లకు మోక్షం కలిగిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఈ కార్యక్రమం అనంతరం కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో కూడా గిరిజనులతో మమేకమై ముఖాముఖితో వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా సాహసోపేతంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి స్వయంగా అంత దూరం వెళ్ళి మొత్తం శంకుస్థాపన చేయడం పట్ల గిరిజనులు వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకి మంచి రోజులు వచ్చినాయి, రేపటి నుంచి డోలీ మోతల కారణంగా మృత్యువాత పడేవాళ్ళు ఉంటారని మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. జమ్మిమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.